తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ ఎందుకు ఉంచుతారు? మనం అంటే చక్కగా చదువుకోలేదు, మన లెక్క పిల్లలు ఇబ్బంది పడొద్దు, హాస్టల్ ఉంటే మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అవుతారు, చదువు మంచిగా వస్తుంది, యాళ్ళకు ఇంత తిండి పెట్టి వాళ్ళే మంచిగా చూసుకుంటారు అనే కదా. కానీ ఈ స్కూల్లో మాత్రం అట్లా జరుగుతలేదులా. చదువు చెప్పుడు తక్కువ, హాస్టల్ ఉన్న పిల్లలతోని పనులు చేయించుకోవడం ఎక్కువైతున్నది. దునియా మీద హాస్టళ్ల పిల్లలంతా లేవంగానే పుస్తకాలు పడుతుంటే కామారెడ్డి జిల్లా దోమకండ మండలం సీతారాంపల్లి కస్తూర్బా హాస్టల్ల మాత్రం చెల్లెమ్మలు ఇగో ఇట్లా టిఫిన్లు చేస్తున్నారు. చేసుడే కాదు, వడ్డిస్తున్నారు కూడా. అట్లని ఏ ఒక్కరో ఇద్దరో వంట చేస్తున్నారా అంటే అదేం లేదు లో. పిల్లలంతా చదువును పక్కన పెట్టి వంట రూమ్లకు రావాల్సిందేనట, పని చేయాల్సిందేనట. కొందరు పిండి విసికితే తతిమ్మోళ్ళు చపాతీలు చేసుడు, పూరీలు చేసుడు, బోండాలు చేసే పని ఉంటది. కాత సల్లగుండా పిల్లలు చదువుకు దూరమై వంట పనులు చేస్తుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చేస్తున్నది? అసలు వంటోళ్ళు ఏడబోయిండ్రు అంటే ఈ పనులు పిల్లలతోని చేయించేదే ప్రిన్సిపల్ మేడం అట. ఇది వరకు కూడా ఇట్లనే చేయిస్తుంటే ఏంది మేడం మా పిల్లలు చదువుకునేటందుకు వచ్చిండ్రా లేకుంటే పని చేసేటందుకు వచ్చిండ్రా అంటే ఇంకోసారి జరగదు అని ప్రిన్సిపల్ మేడం చెప్పిందట. ఏమున్నది, మళ్ళా కొన్ని రోజులకే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరి ఇంతమంది పిల్లలు పని చేస్తుంటే వంటోళ్ళు ఏం చేస్తున్నారో, అసలు వంటోళ్ళు ఉన్నారో లేరో, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవాలే. కానీ ఓ తెలంగాణ మంత్రులు జర ఈ హాస్టల్ వైపు నజరు పెట్టి సమస్య పరిష్కరించుండ్రి సారు.